హాయ్ వెల్కమ్ టు మహావ్యూయర్స్. ఈరోజు మనం ఉన్నది ఒక స్పెషల్ గెస్ట్తో. లైఫ్లో ఫుల్ ఫన్ మస్తీ, బట్ ఆన్ స్క్రీన్ వెరీ ఇన్స్పైరింగ్ అండ్ ఛాలెంజింగ్ రోల్స్ చేస్తూ మనందరినీ మెప్పిస్తూ మనతో ఎన్ని ఏళ్ల నుంచో రకరకాలుగా, అంటే పర్సనల్గా కానివ్వండి, లేదంటే ఆన్ స్క్రీన్ క్యారెక్టర్స్ వల్ల కానివ్వండి, తను చెప్పే మాటల వల్ల కానివ్వండి, అందరినీ ఇన్స్పైర్ చేస్తూ మనని ఎంతగానో ఆకర్షిస్తున్న లక్ష్మీ ప్రసన్న గారితో ఉన్నాము. స్పెషల్లీ డైరెక్టర్ వంశీ గారు అండ్ మహేష్ గారి గురించి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు. జబర్దస్త్ మహేష్ గారు. సో దక్ష టీమ్తో మనం ఈరోజు ఉన్నాము. ఈరోజు వాళ్ళతో మాట్లాడి ఈ సైంటిఫిక్ థ్రిల్లర్ మూవీ గురించిన విశేషాలన్నీ తెలుసుకుందాం. మ్యామ్ వెల్కమ్ మ్యామ్, లక్ష్మీ ప్రసన్న గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ ఇంట్రడక్షన్ నాకు కట్ చేసి పంపించండి. రోజు పొద్దున్నే వింటాను నేను, నాకు ఇన్స్పైర్ అవ్వడానికి. ఎవ్రీ మార్నింగ్ నా అలారం లాగా పెట్టుకుంటాను నేను. మీరు తిరిగింది పెట్టుకుంటారండి సప్మని మహేష్ అన్న గారు. మీరు అదే నాకు ఇంత పొడుగు నేను ఎవరో తెలియడానికి ఇంత చెప్పి మహేష్కి అవసరమే లేదు అన్నారు. అంటే నీదే బెటర్ ఇంట్రడక్షన్ మహేష్. ఇట్స్ ఓకే, ఐ హర్ట్ ఇట్ బట్ ఇట్స్ ఓకే, ఐ హ్యాండిల్ ఇట్. ఎక్స్ట్రార్డినరీ టైమింగ్. మీరు సప్మన్ తిరిగారు. ఓకే సార్, నేను అందుకే కామెడీ చేయాలనుకున్నాను. నన్ను అందరూ సీరియస్ గా ఇస్తారు నాకు రోల్స్. ఐఎమ్ నాట్ సచ్ ఎ సీరియస్ పర్సన్ ఇన్ లైఫ్, బట్ ఐ గెస్ ఐ కమ్ అక్రాస్ ఎస్ సచ్. మా ఇంట్రడక్షన్ అప్పుడు మా డైరెక్టర్ గారిని చూస్తే చాలా బోర్డ్ గా అక్కడక్కడ. నేను వచ్చే ముందు యాక్చువల్లీ మీరు పెట్టిన స్టేటస్ని చూసి వచ్చాను. అంటే ఐఎమ్ ప్రిపేర్డ్ ఫర్ ఇట్. ఏ క్వశ్చన్స్ అడగాలో తెలుసుకొని ఆలోచించి ప్రిపేర్ అయ్యి రండి. ఐ డిడ్ దట్ ఫర్ ద హోంవర్క్. ఏదో టైం ఇచ్చాం కదా, సినిమా రిలీజ్ అవుతుంది కదా అని వచ్చి కూర్చొని నన్ను చాలా మంది నన్ను రకరకాలుగా. My program name is To Be Honest. That too, especially like we have that fun to be honest about the movie and the other fun elements. First of all, I should appreciate your pink sweater, your pink earrings, and the matching eyeshadow with your lipstick. I like the monotone that you're doing throughout. Pink pellaipi the pillal no my. ఆవిడ లేడీస్ ఏమనుకోకండి. అదే అండి లేడీస్ అంటే. ఆ పాటలో కూడా మా గురించి పాడండి అంటే పాడదు ఆవిడ. ఓన్లీ లేడీస్ గురించే పెట్టారు ఇంత పాట. కుర్రాళ్ళ గురించి కూడా ఎదురు పెట్టండి అంటే ఐ కెనాట్ లైక్ ఇట్ అంటున్నారు మేడం. ఓకే, కమింగ్ టు ద దక్ష. మగాళ్ళు ఒట్టి మాయకాల్. సారీ, దక్ష గురించి. సో కమింగ్ టు ద దక్ష మూవీ మ్యామ్, నేను ఇప్పుడే విన్నాను మీరు చెప్పిన స్టేటస్లో ఇట్స్ డ్రీమ్ కమ్ ట్రూ మూవీ రోల్ అని అన్నారు. సో వంశీ గారు చెప్పిన ఏ స్టోరీ లైన్, ఇప్పటికి మీరు చాలా స్క్రిప్ట్స్ విని ఉంటారు కదా, ఏ లైన్ మీకు బాగా నచ్చింది? ఇది స్టోరీ నాన్నగారు తీసుకొచ్చి మాకు ఇచ్చిన కథ. అండ్ డాడీ యూజువల్గా అందరినీ అంత ఈజీగా నంబరు యాజ్ అ డైరెక్టర్. వంశీని బాగా రెస్పెక్ట్ ఇస్తూ హీ కెన్ హ్యాండిల్ అ సబ్జెక్ట్ లైక్ దిస్ అండ్ యాక్టర్స్ ఆఫ్ దిస్ క్యాలిబర్ అనుకొని ఆయన తీసుకొచ్చిన కథ ఇది. సో వీఆర్ ఆల్ జస్ట్ పార్ట్ ఆఫ్ హిజ్ విజన్ అంతే. ఓకే, సో వంశీ గారు ఏం చెప్పారు లక్ష్మి గారికి ఫస్ట్ టైం స్క్రిప్ట్ చెప్పేటప్పుడు? లక్ష్మీ ప్రసన్న గారినే ఆ క్యారెక్టర్ని ఊహించుకొని రాయడం జరిగిందా, లేదంటే మీరు మోహన్ బాబు గారు అది యాక్సెప్ట్ చేసిన తర్వాత ఆవిడ కోసం మార్పులు చేర్పులు జరిగిందా స్క్రిప్ట్లో? లేదండి, మార్పులు చేసాం, చాలా చాలా మార్పులు చేసాం, నో డౌట్. ఎందుకంటే డ్యూ కోర్స్లో చాలా గ్రౌండ్ వర్క్ చేసాము. మోహన్ బాబు గారు ఈ స్క్రిప్ట్ ఓకే చేసి మా దగ్గరికి పంపించారు. సో డెఫినెట్గా ఏదో ఉంటే కానీ, ఆయన అంత లెజెండరీ యాక్టర్, లెజెండరీ ప్రొడ్యూసర్. ఒక సినిమా చేయలే, ఆయన 100 సినిమాలు ప్రొడ్యూస్ చేశారు. సో అంత పెద్ద ప్రొడ్యూసర్ యాక్సెప్ట్ చేసి మా దగ్గరికి పంపించారు అంటే డెఫినెట్గా ఏదో ఉంటుంది. సో అందుకని ఏంటి అంటే ఆ స్క్రిప్ట్ తరోగా మేము రీసెర్చ్ చేసాము, టీం వర్క్ లాగే వర్క్ చేసాము ఫస్ట్ నుంచి అందరం. సో చూసాము, దాంట్లో చిన్న ఏ సినిమాకైనా కాదు, ఏ సినిమాకైనా స్క్రిప్ట్లో చిన్న లూప్ హోల్స్ వస్తాయి గ్రౌండ్లోకి దిగినాక. సో అవన్నీ చిన్నగా మేము ఇక్కడ ఇది ఉంటే బాగుంటుంది, ఇక్కడ అది ఉంటే బాగుంటుంది అన్నీ చేసాము. కాకపోతే ఏంటంటే ఫస్ట్ నుంచి ఒక సీరియస్ టోనే మెయింటైన్ చేసాము సినిమాలో. సో అన్నెసెసరీ కామెడీ సీన్స్ పెట్టుకోవడం కానీ, లేదంటే సాంగ్స్ పెట్టుకోవడం కానీ,
సో ఇట్లా అయితే ఏం ట్రై చేయాలి, టు ది పాయింట్ ఉంది ఫిలిం. సో అలా అని చెప్పేసి సినిమాలో మనం ఏం మెసేజ్ ఇవ్వట్లేదు. సో ఇట్స్ అ ప్రాపర్ కమర్షియల్ ఫిలిం. సో పెద్ద అయినా అదే మోహన్ బాబు గారు ఏ నమ్మకంతో ఈ సబ్జెక్ట్ మా దగ్గర పంపించారో అదే నమ్మకంతో డెలివర్ చేసాం. నిన్న కూడా మేము మూవీ చూసాము, చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాము. అండ్ లక్ష్మి గారు కూడా చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. సో చాలా కాన్ఫిడెంట్. సో వన్ ఆఫ్ ద మోస్ట్ లీడ్ క్యారెక్టర్ మహేష్ గారు. వై మహేష్ గారు ఫర్ దిస్ క్యారెక్టర్? ఏ మూవీలో ఏ క్యారెక్టర్ చూసినప్పుడు మీకు ఈ క్యారెక్టర్కి కరెక్ట్ మహేష్ గారు అని అనిపించింది? లక్ష్మి గారు పట్టుబట్టారు. బికాజ్ మహేష్ గారు ఏ క్యారెక్టర్ చేసినా ఏ సినిమాలో అయినా ఆయన ఆ సినిమాకే ఆయన తీసుకొచ్చారనే ఫీలింగ్ ఇస్తారు. సో మహేష్ గారిని పెట్టుకుంటే, స్టార్ మహేష్ గారిని మేము పెట్టుకుంటే మాకు కూడా లక్కీ చామ్ అంటారు. సో మహేష్ గారు మీరు చెప్పండి మీ మాటల్లో ఈ క్యారెక్టర్ గురించి. అదొక నెగిటివ్ క్యారెక్టర్, పాజిటివ్ ఆవిడ సపోర్ట్ చేయటమే అండి. షూటింగ్ అయిపోయిన తర్వాత ఆవిడ సపోర్ట్ చేస్తుంది, మాకు చెక్ ఇచ్చి షూటింగ్లో మేము సపోర్ట్ చేసాం అంతే. సో ఫస్ట్ టైం మీరు ఆ క్యారెక్టర్ని విన్నప్పుడు మీ ఎక్స్పీరియన్స్, మీరు ఎలా ఫీల్ అయ్యారు? అంటే బీభత్సం అని ఏం కాదండి, నాకు మేడంకి ఒక చిన్న కాన్వర్జేషన్స్ ఉంటే ఏదైనా చిన్న చిన్న ఆవిడకి ఇన్పుట్స్ ఇస్తూ ఉంటే ఆవిడ కేసులు ఆవిడ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చిన్న చిన్నది అంతే. కానీ నాకేంటంటే ఆవిడ పక్కన చేస్తున్నానన్న హ్యాపీనెస్ అంతే, ఆవిడతో త్రూ అవుట్ ట్రావెల్ చేస్తున్నాను. సో ఏంటంటే పార్ట్ ఆఫ్ అంటే యాజ్ మేము అనుకున్నట్టు ఇట్స్ అన్ ఆన్సాంబుల్ కాస్ట్. సో ఏంటంటే ఒకరికి పెద్ద రోలు ఒకరికి చిన్న రోలు అంటూ ఏం లేదు. కాస్ట్ ఎస్ అందరూ ఎవ్రీ క్యారెక్టర్ హ్యాస్ దేర్ ఓన్ ఇంపార్టెన్స్. అట్లా మహేష్ డిడ్ అ ఫ్యాబులస్ జాబ్. ఏంటంటే తను ఓన్లీ కామెడీయే చేస్తాడు అదేం లేదు, ఎందుకంటే ఆల్ హీస్ ప్రూవ్డ్ బాడీ లైక్ ఒక సహజంగా ఉంటాడు సెట్లో, ఏదైనా చేయగలడు మహేష్. చాలా నా పేమెంట్ కొంచెం సాయంత్రానికి. దిస్ ఇన్వెస్టిగేటివ్ సైంటిఫిక్ థ్రిల్లర్ ఇట్స్ లైక్ ట్రెండ్ అని చెప్పాలి. ఇప్పుడు ట్రెండ్లో ఇలాంటి హర్రర్ కామెడీ కానివ్వండి, ఇలాంటి సైంటిఫిక్ థ్రిల్లర్స్ అనేవి చాలా ట్రెండీలో ఉన్నారు. ట్రెండింగ్లో ఉన్న ప్రాజెక్ట్ అది మీరు కూడా యాక్సెప్ట్ చేశారు. ఇప్పుడు ఇది ఎలా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటుంది అని అనుకుంటున్నారు? ఏ ఎలిమెంట్? Yeah, I mean, see, you can come for the story, you can come for the brilliant action sequences, ఇంత పెద్ద కాస్టింగ్. నిజంగా చెప్పాలంటే లక్ష్మి గారు ఇప్పటివరకు ఇలాంటి క్యారెక్టర్ అయితే చేయలేదు. డెఫినెట్గా కొత్తగా కనబడతారు మీ అందరికీ. అండ్ లక్ష్మి గారు మోహన్ బాబు గారు చేసిన సీన్స్ ప్రతిదీ ఇంపాక్ట్ఫుల్గా ఉంటాయి. సో యాజ్ ఐ టోల్డ్ యూ టు ది పాయింట్ ఉంటుంది. సో మీకు నాకు అంత ఎంజాయ్ చేస్తారండి. మీకు ఇది బాగుంది ఇది బాగోదు అంటూ ఉండదు. స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ఎవరు సీట్ నుంచి కదలరు, అలాగా స్క్రీన్ మీద అతుక్కుపోయి ఉంటారు. సో అంత రేసీగా ఉంటుంది ఫిలిం కూడా. లక్ష్మీ ప్రసన్న గారు, ఐ కెన్ సీ లక్ష్మి అని పిలిస్తే లక్ష్మి గారు. ఓకే మ్యామ్, లక్ష్మి ప్రసన్న. ఓకే, నో మోర్ లక్ష్మి గారు. ఓకే లక్ష్మి గారు, అయితే ఇంట్లో ఫ్యామిలీ నుంచి ఉంటే మీ నిక్ నేమ్ ఏంటి మ్యామ్? లైక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ విల్ కాల్ యూ. ఫ్యామిలీలో అమ్ము అని పిలుస్తారు, అమ్ము, అమ్ముడు. ఫ్రెండ్స్ అందరూ లక్కు, లక్కీ, HRH, ఈ మూడు ఎక్కువ. HRH. ఓకే. సో కమింగ్ టు ద పిక్చర్, దక్షలో క్యారెక్టర్ నేను ట్రైలర్లో చూసినప్పుడు ఐ కెన్ సీ సో మెనీ షేడ్స్. ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్గా కానివ్వండి, ఇన్వెస్టిగేటివ్ కానీ చాలా ఫైట్ సీక్వెన్సెస్ కూడా చేసినట్టున్నారు. సో ఎలాంటి హోంవర్క్ జరిగింది ఆ క్యారెక్టర్ విన్న తర్వాత? అంటే ఐ హ్యాడ్ టు బీ ఫిజికలీ అండ్ మెంటలీ ఫిట్ అండి ఈ సినిమాకి. బికాజ్ ఇట్ వాజ్ ఫిజికలీ వెరీ డిమాండింగ్. అండ్ ఒక కామెడీ సినిమాలో, ఒక రెగ్యులర్ సినిమాలో కొన్ని లూప్ హోల్స్ ఉన్నా మనం పట్టించుకోము. ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్లో ఒక పేజ్లా తిప్పితే ఎందుకు తిప్పారు ఆ పేజ్ అలా, యునో, లైక్ యూ హ్యావ్ టు బీ వెరీ కేర్ఫుల్ హౌ యూ పోర్ట్రే ద స్టోరీ లైన్ అండ్ ఆల్ ఆఫ్ దాట్. So I think I had a very strong team together, and ఒకసారి దిగిన తర్వాత we were కంకణం కట్టుకొని ఫినిష్ చేసుకొని వచ్చాము. బట్ అగైన్ నేను చేసింది ఒక ఎత్తు. ద క్యాప్టెన్ ఆఫ్ ద షిప్ వాజ్ రియలీ వంశీ, అండ్ హీ రియలీ హెల్డ్ ద షిప్ వెరీ స్ట్రాంగ్లీ. చాలామంది చాలా చిల్లులు పెడదాం అనుకున్నారు ఆ షిప్కి, బట్ మేము కాపాడుకుంటూ ఒడ్డుకు వచ్చేసాం. ఇంకో 2 రోజుల్లో వచ్చేస్తాం. అబౌట్ టు రిలీజ్. సో ఆ ఎక్సైట్మెంట్ అండ్ యాంగ్జైటీ ఉందంటారా మీలో? ఎలా కనిపించట్లేదా? వణుకుతున్నాను, నవ్వుతో మేనేజ్ చేస్తున్నా అంతే అంటారా? ఓకే. ఈ క్యారెక్టర్ అనేది ఇంత పవర్ఫుల్ అని చెప్పిన తర్వాత విని ఉంటారు, అండ్ డాడీ కూడా రికమెండ్ చేశారని, నాన్నగారు చెప్పారని చెప్తున్నారు. సో అది చెప్పిన తర్వాత ఫస్ట్ మీరు కజిన్స్ కానివ్వండి, ఫ్యామిలీ కానివ్వండి, ఫ్రెండ్స్ కానీ ఫస్ట్ ఎవరితో షేర్ చేసుకున్నారు ఈ పవర్ఫుల్ క్యారెక్టర్ గురించి? మనోజ్.
ఓకే. ఒరే డాడీ నాకు కథ పంపించారా అని. అవునా? ఓకే. మేమిద్దరం షాక్లో ఉన్నాం బికాజ్ ఇన్ని సంవత్సరాల తర్వాత డాడీ నాకని ఒక కథ పంపించడం ఇదే ఫస్ట్ టైం. సో నాకు ఇన్నాళ్ళకి అర్థమైంది డాడీ నన్ను ఎలా చూస్తున్నారా అని. అండ్ పవర్ఫుల్ క్యారెక్టర్కి వస్తే నాకు ఎవరు నేను అడుగుతానేది ఒక మామూలుగా సింపుల్గా ఒక ఫన్ లైక్ లక్కీ గో యూనో గర్ల్ నెక్స్ట్ డోర్ కైండ్ ఆఫ్ క్యారెక్టర్ ఏదైనా ఉంటే బాగుంటుంది అని వచ్చిన ప్రతిసారి ఐ అనుకుంటూ ఇస్తాను నాకు ఎందుకో కదా కర్తవ్యంలో విజయశాంతి గారిలో ఉన్నారు. మీరు నమ్మితే నమ్మని లేకలేదు. చిన్నప్పుడు నేను ఒక చిన్న పిల్లిలాగా ఉండేదాన్ని. ఐ యూస్ టు బీ వెరీ షై ఫర్ ఎవ్రీథింగ్, వెరీ స్కేర్డ్ ఆఫ్ ఎవ్రీథింగ్, వెరీ అన్షూర్ అబౌట్ ఎవ్రీథింగ్. మొన్న కూడా మా ఆంటీ ఒక ఆవిడ నన్ను చూసి అంటున్నా పిల్లిలాగా ఉండేదాన్ని పులి అయిపోయావు. అసలు తప్పలేదు ఆంటీ, సొసైటీ అలా మార్చింది నన్ను. పిల్లిలాగా ఉంటే తొక్కేద్దాం అనుకుంటున్నారు అందరూ అని. బట్ యూ గ్రో అండ్ ఇట్ వాజ్ యాక్చువల్లీ అ కాంప్లిమెంట్. ఒకేలాగా లేకుండా కాన్స్టెంట్గా మనం మారుతూ ఉండాలి. అప్పుడే గ్రోత్ అనేది ఉంటుంది. మన గురించి నేర్చుకుంటూ ఒక ఎత్తు, నేర్చుకున్నది వదిలేస్తూ ఇంకో ఎత్తు. అన్లర్నింగ్ ఆల్సో ఇస్ సో ఇంపార్టెంట్ బికాజ్ ఇన్కమింగ్ ఈజ్ నో గ్రేట్నెస్, అవుట్ గోయింగ్ డిలీటింగ్ థింగ్స్ ఫ్రమ్ యువర్ లైఫ్ ఇస్ మోర్ ఇంపార్టెంట్. సో ఆ జర్నీలో ఉన్నాను అనమాట నేను. లెర్నింగ్ కన్నా అన్లర్నింగ్ ఏంటి ఇంపార్టెంట్. నాన్నగారు మిమ్మల్ని ఎలా చూసారండి? మీరు ఎందాక పాయింట్ మాట్లాడినప్పుడు నాకు ఒకటి గుర్తొచ్చింది. గుండెల గోదావరి రిలీజ్ రోజు మీరు ఓ మాట అన్నారు ఆయన స్టేజ్ మీద, ఏంటంటే ఇక్కడ ఇండస్ట్రీలో ఎన్ని అవార్డ్స్ ఉన్నాయో అవన్నీ నా కూతురికి రావాలి అని. అలా ఆయన మిమ్మల్ని చూసారు. అలాగే ఇప్పుడు ఆయనతో కలిసి మీరు ఒక మూవీ లైక్ డబుల్ ధమాకా ఇవ్వబోతున్నారు. సో ఈ మూవీ మీ ఇద్దరి ఆన్ స్క్రీన్ చూసి ఎలా ప్రేక్షకులు రిసీవ్ చేసుకోబోతున్నారు అంటారు? ఏం ఎక్స్పెక్ట్ చేయొచ్చు? ప్రేక్షకుల గురించి పక్కన పెడితే నేను చూసినప్పుడే ప్రతిసారి నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి. ఐఎమ్ యాక్టింగ్ విత్ సచ్ అ లెజెండరీ యాక్టర్ అని. సో ఇది ఒక లెవెల్, ఒక లేయర్లో ఉన్న ఒక ఎక్సైట్మెంట్ కాదు. ఇది నా లైఫ్ అంతా వెయిట్ చేసిన ఒక నాట్ క్యారెక్టర్, నా లైఫ్ అంతా వెయిట్ చేసిన ఒక అంబిషన్ నాన్నగారితో చేయాలి అని. అది ఈ సినిమాతో ఫుల్ఫిల్ అవుతుంది. Are you satisfied ante never. I want to do more and more movies with him. So coming to the మహేష్ గారు తెలియని వాళ్ళు ఎవరంటే నేను ఫస్ట్ ఇంట్రొడక్షన్లోనే చెప్పేశాను. సో మహానటిలో ఒక నెగిటివ్ రోల్, అంటే ఒక చిన్న నెగిటివ్ టచ్ ఉన్న రోల్ దగ్గర నుంచి చాలా క్యారెక్టర్స్ మీరు చేశారు కదా. సో ఇప్పటివరకు మీకు బాగా నచ్చిన క్యారెక్టర్, ఇంకా ఫ్యూచర్లో మీరు చేయాలనుకున్న క్యారెక్టర్స్ ఏమన్నా? అంటే నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ అది సినిమా హిట్ అవ్వలేదండి. నేను గుణ 369 అని చేసా. త్రోడ్ ఫ్రెండ్ లా లాస్ట్ లో వెళ్ళాను. కరెక్ట్. బేసిక్ అది అంత వర్కౌట్ అవ్వలేదు, కానీ అది నాకు ఫేవరెట్. నో, చాలా మందికి అది ఫేవరెట్ అండి. ఎస్, డెఫినెట్లీ. మీరు చెప్పగానే నేను కనెక్ట్ అయ్యాను కదా. లైక్ లాస్ట్ లో మీకు తెలుస్తుంది పక్కనే ఉండి ఫ్రెండ్ కి చేసినప్పుడు. ఓకే. సో ఇంకా మిగతా అంతా ఇంకా మనకి మిగతా క్యారెక్టర్ల వల్ల కూడా మనకి లైఫ్ వచ్చింది కాబట్టి అన్నీ ఇష్టమే. కాకపోతే అది కొంచెం ఒక డిఫరెంట్ రోల్ కింద అనిపించింది. సో వంశీ గారితో వర్క్ ఎలా ఉండింది? చాలా బాగుంటుందండి. ఆయన చాలా డౌన్ టు ఎర్త్ నాలాగా, మేడం లాగా. అదే ఉన్నప్పుడు ముగ్గురు కష్ట సుఖాలు పాలు పంచుకునే వాళ్ళు, కాఫీ తెచ్చుకునే అలా తాగుతూ హ్యాపీగా చేసేవాళ్ళు. ఆయన ఏంటంటే కోపడ్డం చూడలా నేను. నాకు కొంతమంది డైరెక్టర్స్ ఎంత ఇష్టమో. నాకు అంటే మీ వైఫ్ కి ఫోన్ చేద్దాం ఫస్ట్. నిజంగానే అలా అంటున్నారా, లేదంటే రియల్ గా ఈజ్ లైక్ వెరీ కూల్ పర్సన్ అంటారా? నిజంగా నేను కోపడ్డం చూడలేదండి అసలు. పాపం ఆయన అసలు ఇలా కూడా ఒక మనిషి ఉండొచ్చు. అది పాసిబుల్ కాదు కదా. మీరు అంటే యోగా చేస్తున్నారు కాబట్టి ఓకే, అతను ఏం చేస్తున్నాడు కంట్రోల్ చేయడానికి చేయాల్సి వస్తుంది. నాకు యోగా కోపం లేక కాదు, అది ఎక్కువ అయిపోయి దాన్ని కంట్రోల్ చేయడానికి. బట్ నీకు అసలు కోపం అనేది ఎందుకు రాదు? ఏమో నాకు ఎప్పుడు చిన్నప్పుడు ఎప్పుడు రాలేదా? నేను ఎప్పుడు నువ్వు వాళ్ళ ఫీల్ అవ్వలేదా? ఏదో ప్రాబ్లం అంతేనండి. చాలా రేర్ గా ఉంటారు జెంట్స్ లో అలా కోపం తొందరగా. అండ్ దట్ అలాంటి మూవీని ఇంకా తీసుకురావాలి కావాలి కదా. అది ఎలా తీసుకొస్తారు, మీకు ఎలా చెప్తారు? మళ్ళీ నేను చేసే సినిమాలన్నీ కోపాలు, తాపాలు, ఫైట్లు, ఎలా ఉంటారు? నా వల్ల కాదు మేడం. బట్ మొహం అంతా ఫుల్, బాడీ అంతా రొమాన్స్, కైండ్నెస్, ఫన్, స్వీట్నెస్ ఏ ఉంటుంది. ఒక మూవీని అలా చెయ్యాలి. అండ్ లక్ష్మి గారు అందులో ఒక క్యారెక్టర్ కూడా చెయ్యాలి. అందుకని సెట్ అయిందండి మేడం కి. అతను ఈ కంట్రోలింగ్ అంతా బాగుంది. అతను కోపాన్ని బాగా కంట్రోల్ చేసుకుంటున్నాడు కాబట్టి మేడం అలా చూస్తే సినిమా ఫినిష్ చేస్తారు. ఆయన చూస్తే ఏదో బాగానే ఉన్నారు, పాజిటివ్ గా, కోపం రాకుండా మంచి పర్ఫెక్ట్ గా ఉన్నారండి. ఆయన చూస్తే సినిమా కొట్టేశారు. సో
కొంచెం ఒక సీనియర్ యాక్టర్స్తో వర్క్ చేయడం అనేది ఒక పెద్ద విషయం. అలాంటిది మోహన్ బాబు గారు ఎన్ని ఇయర్స్ నుంచో ఎన్నో క్యారెక్టర్స్ చేశారు. మోహన్ బాబు గారు కానివ్వండి, సముద్ర గారు కానివ్వండి, ఇంకా చాలామంది సీనియర్ ఆర్టిస్టులు కూడా ఇందులో ఉన్నారు. మేము ట్రైలర్లో చూసాం. సో అది మీకు రెస్పాన్సిబిలిటీ అనేది ఎలా అనిపించింది? అంటే ప్రెషరైజింగ్ థింగ్ కూడా కదా, అంటే ప్రేక్షకుల దాకా మూవీని ఎలా తీసుకెళ్తాం, ఇంతమంది ఆర్టిస్టులతో ఎలా మూవీ ఫినిష్ చేస్తాం ఎలా. సో ఆ వర్క్, ఆ జర్నీ, ఆ మూవీ మేకింగ్ జర్నీ గురించి మాతో షేర్ చేయి. డ్రీమ్ కమ్ ట్రూ అండి. ఎనీ డైరెక్టర్ ఇట్స్ ఎ డ్రీమ్ కమ్ ట్రూ. ఇంత పెద్ద క్యాస్ట్తో చేయడం అన్నది ఎవరికైనా లైఫ్ టైం ఆపర్చునిటీ. సో ఆపర్చునిటీ వచ్చింది. ఫస్ట్ ఎనీవేస్ నేను చాలాసార్లు చెప్పాను, లక్ష్మి గారికి నేను ఎంత చేసినా నేను డెఫినెట్గా రుణపడి ఉంటాను దీనికి. సో డిసిప్లిన్ అండి మెయిన్. చాలా డిసిప్లిన్ నేర్చుకున్నా ఈ సినిమాలో నేను. మీరు నమ్ముతారు, 7 o'clock ఫస్ట్ షాట్ అయితే మోహన్ బాబు గారు 5 o'clock సెట్లో ఉండేవాళ్ళు. 5 o'clock మోహన్ బాబు గారు వచ్చేసారని చెప్పేసి అలర్ట్. అదే అంటే మీరు జీన్స్ అనుకోండి, ఏమనుకోండి, లక్ష్మీ గారు అంతే. 5 o'clock చెప్పండి, షీల్ బి దేర్ 4:45కి ఉంటారు. 6 o'clock చెప్పండి, 5:45కి ఉంటారు. ఎస్. సో అంత డిసిప్లిన్ నేను నేర్చుకున్నాను. ఎందుకంటే జనరల్గా ఏంటి అని అంటే ఎవరైనా 6 o'clock 7 o'clock చెప్తే 8కి వస్తారు. ఒకరిని కాదు, జనరల్గా ఓకేలే 7 చెప్పాం కదా మనం, 8 o'clock వస్తారు అనుకుంటాం. బట్ అట్లా కాదు, 15-20 minutes విత్ మేకప్ రెడీగా ఉంటారు. సో ఆ డిసిప్లిన్ చాలా నేర్చుకున్నాను ఈ సినిమాలో. సో ప్రొడ్యూసర్ కదండి, బేసిక్గా మీటర్ తిరిగిపోద్ది. లేదు అలా అన్నారు కానీ బట్ ఏ సినిమా అయినా అంతే. ఎందుకంటే ఈ జర్నీలో నేను ఆవిడ యాక్టింగ్ చేసిన సినిమాలకి, ఆవిడ ప్రొడ్యూసర్ కాదు మేడం, యాక్టింగ్ చేసిన సినిమాలకి వెళ్ళాను సెట్స్కి. సో ఇది చేశాను. సో అక్కడ వాళ్ళు చెప్పింది, బట్ నేను పర్సనల్గా చూసింది కూడా నేను చెప్తున్నా. ఏంటి అని అంటే ఆ సినిమా ఆవిడ ప్రొడ్యూసర్ అయినా కాకపోయినా, ఆవిడ ఓన్లీ యాక్టర్ అయినా సరే చెప్పిన కాల్ షీట్ కంటే బిఫోర్ రెడీగా ఉంటారు. సో ఆ డిసిప్లిన్ నేర్చుకోవాలి, చాలామంది నేర్చుకోవాలి. పాండవులు తుమ్మెదలో మీరు ఒక్కరే మిస్సింగ్ అందులో. కరెక్ట్. మోహన్ బాబు కానివ్వండి, మనోజ్ గారు కానివ్వండి, విష్ణు గారు ఉన్నప్పుడు నేను ఒక ఇంటర్వ్యూలో మీరు అది స్టేట్మెంట్ చెప్పినప్పుడు నేను విన్నాను. ఏంటంటే నేను ఒక్కదాన్ని అందులో లేను, నన్ను ఒక్క సీన్లోనే ఉంచుకోవాల్సింది కదా అని నేను ఎంతో రిక్వెస్ట్ చేశానని. సో ఫ్యూచర్లో అలాంటిది ఏదైనా మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చా? ఆ దేవుడు అనుకుంటే ఏదైనా జరుగుతుంది. సో అఫ్ కోర్స్ ఉంటుంది నాకు టు బీ అందరూ యాక్టర్స్ అయినప్పుడు ఒకటి ఏదైనా ఒక మంచిది చెయ్యాలి అందరం కలిసి అనేది ఇట్స్ సహజం అనుకుంటాం, కానీ అవన్నీ కుదరాలి కదా కరెక్ట్గా. సో వంశీ గారే పులిచాలంటారు. నాగార్జున గారికి ఎలాగా మనం ఉందో వీళ్ళకి ఒక మంచు వారి ఫ్యామిలీకి ఒక మూవీ కావాలంటారు. సో కమింగ్ టు ద యాపిల్, మీ యూట్యూబ్ వీడియోస్ని కానివ్వండి అన్నిటినీ నేను ఫాలో అవుతాను. ఓకే, చాలా ఇన్స్పైరింగ్గా కొన్ని వీడియోస్ కూడా మీరు ఎలా పిల్లల్ని పెంచాలని దగ్గర నుంచి ఎలాంటి ఫుడ్ ఇవ్వాలని దాని మీద అన్నిటి మీద ఉంటుంది. ఈ మూవీ కమింగ్ టు ద మూవీ చూస్తే ఒక ఉమెన్ క్యారెక్టర్ ని ఎక్కువ చేస్తూ తన ఎంత స్ట్రాంగ్ క్యారెక్టర్ని ప్లే చేశారు మ్యామ్. సో యాపిల్తో ఈ మూవీ గురించి చూడబోతున్నారా, కలిసి చూడబోతున్నారా ఈ మూవీని? యా, తను ఫ్రైడే స్కూల్ డుమ్మా కొట్టించి పిలిపిస్తున్నా థర్స్డే ఈవినింగ్. అఫ్ కోర్స్ ఓకే, నేను నా కూతురుకి చూపించుకోకపోతే ఇంకెవరికి చూపించుకుంటాను నేను. ఐ వాంట్ టు షో ఆఫ్ విత్ హర్ ఓన్లీ ఫస్ట్. అంటే ఆవిడ డేట్స్ ఆవిడ మేడమే చూస్తున్నారు కాబట్టి. అవును, డేట్స్ బాబాయ్. నేను నా కూతురుకి అదే అన్నాను, నేను ప్రేమిస్తాను, నీకు ఫుడ్ పెడతాను, నీకు షాపింగ్ చేసి పెడతాను, నీ స్కెడ్యూల్ మట్టుకుని నా వల్ల కాదు. వామ్మో, ఇట్స్ క్రేజీ కిడ్స్ స్కెడ్యూల్ దీస్ డేస్. వాళ్ళ క్లాస్ పిటిఎమ్స్ కానివ్వండి, స్కూల్లో మీట్స్ కానివ్వండి. ఈ రోజు హిందీ దివాస్ అంట, ఆరెంజ్ దుప్పటా కావాలమ్మా. నేను ఎక్కడికి పోయేది ఆరెంజ్ దుప్పటా, రాత్రి they'll wake up and మమ్మీ ఇది కావాలి. అదే, ఇట్స్ రియలీ స్ట్రెస్ఫుల్. ఐ సెడ్ యువర్ స్కెడ్యూల్ తప్ప ఇంకేమైనా చేస్తానే నేను అని నవ్వుకుంది నిజంగా. బట్ ఐఎమ్ బ్రింగింగ్ హర్ హియర్ టు, అండ్ నాట్ జస్ట్ హర్. నేను వాళ్ళ స్కూల్లో ఉన్న క్లాస్మేట్స్ అందరి దగ్గర నా ట్రైలర్ చూసారా, నా ట్రైలర్ చూసారా అడుగుతుంటుందా? లేదు, నేనే చూపిస్తాను క్లాస్మేట్స్ అందరికి. క్లాస్మేట్స్ పేరెంట్స్ కి కాదు, క్లాస్మేట్స్ కి. నేను చూడు. సో ఐఎమ్ వాళ్ళకి స్కూల్లో ఏ ఫంక్షన్ ఉన్నా ఫస్ట్ నా మేకప్ కిట్ వేసుకుని వెళ్ళిపోతాను. నా గ్లిటర్ అన్ని వాట్ గర్ల్స్ బాయ్స్. సో నేను ఫస్ట్ ఇయర్ తను జాయిన్ అయిన ఇయరే 2-3 సార్లు స్టోరీ బుక్ రీడింగ్, స్టోరీ టెల్లింగ్కి వెళ్ళాను అనమాట. సో ఇంకా నేను యూజువలీ వెన్ ఐ డూ అ స్టోరీ టెల్లింగ్ నేను ప్రతి క్యారెక్టర్ అయిపోతాను నేను. ద కిడ్స్ ఇంకా 2 monthsలో అలా పడేసాను అందరు నేను ఆ బుక్లో. సో నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అందరూ నాకు హైఫై ఎగురుకుంటూ ఇస్తారు అనమాట. ఈవెన్ ద స్కూల్ హెడ్ ఆఫ్ ద స్కూల్ అండ్ ద ప్రిన్సిపల్ అండ్ ద హెడ్ మాస్టర్, దే వర్ లైక్,
Lakshmi, you are the newest parent. How are all these kids your friends? And I said, I know how to get them. ఓకే, ఇప్పుడు మీరు చెప్పినప్పుడు నాకు ఒక క్వశ్చన్ అడగాలనిపించింది. ఇప్పుడు ఆపిలే కాకుండా ఇంకా మీతో పాటు చాలా కిడ్స్ ఉన్నారు ఇక్కడ మీ ఫ్యామిలీలో, నలుగురిలో. మీరు ఎక్కువ టైం యాపిల్తో కాకుండా ఎవరితో ఫేవరెట్ అని నేను అడగను, బికాస్ ఆల్ ఆర్ లైక్, మీరు అందరూ ఈక్వల్ అంటారు, కానీ ఎక్కువ టైం ఎవరితో స్పెండ్ చేస్తారు? దట్ అత్త వైబ్ అనేది ఎవరితో బాగా కలుస్తుంది? నాకు యాపిల్ పుట్టిందే ఆరివివి వల్ల. బికాజ్ అప్పటి వరకు ఐ వోంట్ బీ ఏబుల్ టు హ్యావ్ చిల్డ్రన్. ఐ హ్యావ్ మేడ్ పీస్ విత్ ఇట్. ఇంకా దేవుడు చోజ్ మీ టు బీ అ వరల్డ్ ట్రావెలర్ ఏదేదో అనేసుకున్నాను. ఓకే, నో చిల్డ్రన్ అని ఫిక్స్ అయిపోయా. ఆరివివి పుట్టాక నాలో ఏదో ట్యాప్ అంటారో ఏదో అంటారో, నాకు ఐ కుడెంట్. అండ్ దెన్ విన్నీ వచ్చి ఇట్స్ దేర్ నాప్ టైమ్ అని నాకు కోపం వచ్చేది. వెళ్ళిపోవాలా. సో నువ్వు నమ్మవు, ఎవ్రీ సింగిల్ డే వాళ్ళు బేబీగా ఉన్నప్పుడు నేను ఎక్కడున్నా కూడా వాళ్ళకు వచ్చి స్నానం చేయించి పడుకోబెట్టించేదాన్ని రాత్రిపూట. సో దట్ ఫీలింగ్ నాకు, దాని తర్వాత ఐ సెడ్ హౌ ఎల్స్ కెన్ ఐ హ్యావ్ అ చైల్డ్. సో వాళ్ళిద్దరే నాకు నిజంగా ఒక మదర్హుడ్ అనే ఒక ఫీలింగ్ నాకు ఇచ్చింది ఆరివివి. బట్ అందరు ఐరు నన్ను ప్రేమించినట్టు ఎవరు ప్రేమించరు అనుకుంటా. చిన్న పాప మనోజ్ కూతురు మటుకు నన్ను చూసినప్పుడల్లా నన్ను మామూలుగా బెదిరించదు, బేర నేడుస్తుంది. ఇప్పుడు ఏడ్చేవాళ్ళు కాదు అసలు. సో ఈ మధ్య నేను కొంచెం దూరం పెడుతున్నాను అనమాట, లెట్ హర్ వార్మ్ అప్ టు మీ అని చెప్పి. నేను అలాగే ఒక గంట సేపు ఉంటే ఆ 1 hour ఎండ్ అయ్యే లోపల వచ్చి నాకు ఫుడ్ పెట్టడం కానీ. బట్ ఐ థింక్ నాకు మోస్ట్లీ దాని తర్వాత నేను పాప తర్వాత టైం స్పెండ్ చేసింది ధైర్యవ్ తోటి. హీస్ ఐ థింక్ విల్ బీ నేను దిష్టి, బట్ యూనో ఐ లవ్ దట్ బాయ్. వాడితోటి ఇంకెవరు మాట్లాడలేరు కూడా. మనం నో అన్న దానికి ఎన్ని రకాలుగా ఎస్లు అనిపించాలని చూస్తాడు. మొన్న స్పీడ్గా వచ్చాడు వాడు అమ్మని ఏదో అడుగుదామని, నన్ను చూసి అదే స్పీడ్గా రివర్స్ వెళ్ళిపోయాడు. అత్తుంది ఇక్కడ, అమ్మ కూడా విందు అని. ఐ లవ్ అలా నన్ను ఎంత ప్రేమిస్తారు అంత హడలిస్తాను నేను అందరినీ కూడా. అత్తొస్తుంది అని బలి భయపిస్తారు అందరినీ. మహేష్ గారు, మోహన్ బాబు గారితో ఐ థింక్ ఫస్ట్ మూవీ అండి ఇంత కలిసి యాక్ట్ చేయడం. అలా స్క్రీన్ మీద ఆయన చాలా మహానటిలో కూడా ఉన్నావుగా. కాంబినేషన్ లేదండి, అంటే ఈయన ఉన్నప్పుడు ఉన్నా కదా దగ్గరలో కొంచెం ఆ ఏరియాలో తిరుగుతున్నా, నేను ఉన్నప్పుడు అక్కడ లేను. ఆయన కాంబినేషన్స్ వేరు, మన వేరు. సో ఆయన ఎన్నో సినిమాలు మీరు చూసుంటారు కాబట్టి ఆయన డైలాగ్ డెలివరీ కానివ్వండి, ఆయన యాక్టింగ్కి కానివ్వండి, ఒక ఫ్యాన్ బేస్లో మీరు కూడా ఒక ఫ్యాన్ లాగా ఉండి ఉంటారు కదా. నాకు డైలాగ్ కాదు కానండి, ఎంత బాధ వేసేసింది అంటే, నాకు ఒక సినిమా చూసి పడినాను చిన్నప్పుడు మా అమ్మలతో వెళ్ళి, కొండ కోన పాలైన సీతమ్మ మదిలోన కోపమేల రాలేదు రామయ్య. చూసినప్పుడు అంటే నాకు ఎంత బాధ వేసేదంటే, పాపం వీళ్ళ వైఫ్ ఎంత కష్టపడుతుంది ఫీల్ అయిపోయేవాడిని నేను. ఈయనేమో మొత్తం ప్యాకెట్లో పోగొట్టేస్తున్నా. నాకు అదొకటి చిన్నప్పుడు పోస్ట్ మ్యాన్, పెదరాయుడు, బావనునే అవి ఉంటాయి కదా, అసలు అవి చాలా చాలా ఇష్టం నాకు. ఆ డైలాగ్ డెలివరీ చూసినప్పుడు మీ ఇన్నర్ ఫీలింగ్ ఎలా ఉంది? ఫస్ట్ భయపడ్డాం. ఓకే, ఫస్ట్ నేనే కాదు ఆ ఏరియాలో ఉన్న కుర్రోళ్ళు అందరూ భయపడ్డారు. తర్వాత కొంచెం ప్రేమగా మాట్లాడేసరికి ఓకేలే పర్లేదు బాగానే ఉందన్నారు. టికెట్స్ కూడా చెప్పారు, సినిమాకి వెళ్ళాం హ్యాపీగా. ఏదో చిన్నగా ఒక మన కుర్రోళ్ళ వైపులోనే ఉన్నారు ఆయన. జడ్జ్మెంట్కి మంచి వాల్యూ ఇస్తున్నారు. మనం ఎందుకంటామండి ఆ ఏరియాలో మేడం దగ్గర అంటే కొంచెం అప్పుడప్పుడు సరదాగా ఉంటారు కాబట్టి వెళ్ళగలం. కానీ మీకేమైనా సలహాలు కానివ్వండి, ఏమైనా పంచ్లు కానీ? సలహాలు కాదండి, నువ్వు రైటర్ అని అడిగారు నన్ను. నువ్వు రైటర్ అని అడిగారు. లేదు సార్, జీవితంలో ఫైటర్ నన్ను అందం అనుకోవడానికి ఓ మీద కొడతారని చెప్పి అనలా, జస్ట్ కాదండి అని చెప్పాను అంతే. అంత అది నాతో మాట్లాడిన మాట ఆయన అంతే, నువ్వు రైటర్ అన్నారు. కాదు సార్. సార్, ఇప్పట్లో ఉన్న ఆడియన్స్ కానివ్వండి, తెలుగు ఆడియన్స్ అనేది కంప్లీట్గా వాళ్ళ ఆలోచన అనేది మారిపోయింది. ఓటీటీలోకి 15 daysలోనో 30 daysలోనో మూవీ వచ్చేస్తుంది కదా, థియేటర్కి వెళ్ళి ఎందుకు చూడడం అనే ఆలోచన వాళ్ళలోకి వెళ్ళిపోయింది. బికాస్ మూవీస్ ఆర్ మేకింగ్ లైక్ దట్, ఓటీటీ ట్రెండ్ అనేది. సో ఈ మూవీలో ఉన్న ఏ ఎలిమెంట్స్ మీరు ఇప్పుడు వాళ్ళకి చెప్పబోతున్నారు, అది సినిమా థియేటర్లోకి వాళ్ళని డ్రాగ్ చేయాలి? సో మీ మాటల్లో అబౌట్ ద మూవీ ఇంపార్టెన్స్ ఆఫ్ దక్ష. ప్రీ కోవిడ్ పోస్ట్ కోవిడ్ అండి మూవీ మేకింగ్ ఇప్పుడు అట్లాగే అయిపోయింది. బట్ ఇది థియేటర్లో ఎందుకు చూడాలి అని అంటే, బికాస్ ఆఫ్ ద కాస్టింగ్, బికాస్ ఆఫ్ ది రేసీ స్క్రీన్ ప్లే, బికాస్ ఆఫ్ ది స్టోరీ.
సో మీకు ఇంత పెద్ద క్యాస్టింగ్ నాకు తెలిసి ఏ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో ఇంత పెద్ద క్యాస్టింగ్ 99% ఉండదు ఇంత క్యాస్టింగ్తో ఒక సినిమా. సో బికాస్ ఆఫ్ ది గ్రేట్ ప్రొడక్షన్ వాల్యూస్ చాలా రిచ్గా ఉంటుంది సినిమా. మీకు థియేటర్కల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఫిలిం. సో మీకు ఓటీటీస్లో ఆల్మోస్ట్ ఆల్ ఓటీటీ ప్లాట్ఫామ్స్లో అలా అంటారు కానండి ఓటీటీ అని. మేము ఎంత నానా తిప్పలు పడతాం తెలుసా, సౌండ్ మిక్సింగ్ కానీ అవుట్పుట్ ఎలా ఉండాలని చెప్పి డిఐజే. మీరు ఫోన్లో చూసేదానికి ఇవన్నీ చేయాల్సిన అవసరం లేదు. ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వాలని వీ పుట్ ఇన్ సో మచ్. పోస్ట్ ప్రొడక్షన్ విల్ కమ్ డౌన్ బై 70% if I just wanted to, if I catered to your phones or your digital screens. ఇప్పుడు మీరు ఫుల్ సోనీ అందరూ సోనీలు పెట్టుకొని చూడట్లేదు. దే జస్ట్ వాచింగ్. ఈవెన్ ద బిగ్ టీవీస్ ఆర్ కమింగ్ మోర్ డిజిటల్, నాట్ లైక్ 4K. But we are giving you a 4K output, so like it's quite intense the way we do our films. So it's heartbreaking really that our thought toti థియేటర్కి వెళ్ళకపోవడం అనేది. మీకు దీంట్లో చూస్తే ఒక ఎక్స్పీరియన్స్, దాంట్లో చూస్తే డెఫినెట్లీ థియేట్రికల్ ఇస్ లైక్ కంప్లీట్ ఐ ఫీస్ట్ అని చెప్పాలి. అది చాలా మందికి ఇప్పుడున్న జనరేషన్ జెన్సీ కిడ్స్గా తెలియదనే చెప్పాలి. అది ఐ విష్. మీరు కొన్ని సినిమాలు ఉంటే మీరు ఓటీటీలో చూస్తారు, అదే సినిమా థియేటర్ ఎక్స్పీరియన్స్ వేరే ఉంటుంది మీకు. సో ఆ సౌండ్ కానీ ఏది కానీ చాలా డిఫరెంట్ ఉంటుంది. సో కంపల్సరీగా థియేటర్లో చూడండి, మళ్ళీ వచ్చి ఓటీటీలో చూడండి. థియేటర్లో అయితే విజిల్స్ వేయొచ్చు కదండి. ఓటీటీలు అంటే మళ్ళీ వైఫ్ ఎలా చూస్తుంటుంది, ఏంటి వీడికేం వచ్చిందని. అక్కడ విజిల్ వేయలేము, వీడు ఎవరికి వేస్తున్నారని మళ్ళీ తను వస్తుంది. ఓటీటీలో అదే థియేటర్లో అనుకో కుర్రలతో పాటు అనుకుంటుంది. ఓటీటీలో చూసినప్పుడు పాజ్ చేయటం, ఇంకేదో పని చేయటం, కాబట్టి మా సినిమా అలా కాదు. థియేటర్కి రండి, హ్యాపీగా 1.5 hour అలాగా 1 hour 45 minutes ఫుల్గా కాన్సన్ట్రేట్ చేసి చూడండి. వీలైతే ఇంటర్వెల్ తీసేయడానికి ట్రై చేస్తాము, ఒకవేళ తీయలేకపోతే కనుక సో ట్రై చేస్తాం. లేదా కుదరకపోయినా అలా మీరు 1 hour 45 minutes or 50 minutes ఎంజాయ్ చేస్తారు. ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఓటీటీలో ఉండదు. ఓకే. సో ఫస్ట్ టఫ్ టు హ్యాండిల్ మోహన్ బాబు గారు అంటారా, లక్ష్మీ ప్రసన్న గారు అంటారా? లేదండి, లక్ష్మి గారు ఇప్పుడు అందరూ అలా అంటారు కానీ బట్ అలా ఏమీ ఉండదండి. సో దే ఆర్ వెరీ బిగ్ యాక్టర్స్. ఇంత ఈ స్టేజ్లో వాళ్ళు ఉన్నారు అని అంటే ఎంత డిసిప్లిన్డ్గా ఉంటుంది. ఆ డిసిప్లిన్ అంత డిసిప్లిన్గా ఉన్నారు కాబట్టి ఇంత పెద్ద యాక్టర్స్ అయ్యారు. అసలు వాళ్ళ హ్యాండిల్ చేయడం ఈజీగా కష్టం, అది రాంగ్ అది. సో ఇట్స్ అ గ్రేట్ ఎక్స్పీరియన్స్ ఫర్ ఎనీవన్. సో మోహన్ బాబు గారు అయినా సరే వచ్చామా, మంచిగా సీన్ చదువుకున్నామా, పర్ఫామ్ చేసామా. అండ్ మీకు లక్ష్మి గారు ఇంకా మోహన్ బాబు గారు కలిసి చేసిన సీన్లు మీకు 2 కళ్ళు సరిపోవు స్క్రీన్ మీద. ఆ 70 mm ఎక్స్పీరియన్స్ హైలైట్ ఉంటుంది అసలు. ఓకే. సో యూల్ ఎంజాయ్ ఎవ్రీ మూమెంట్ ఆఫ్ లక్ష్మి గారు అండ్ మోహన్ బాబు గారు సీన్స్. మోహన్ బాబు గారి క్యారెక్టర్ గురించి అన్న మాతో చెప్తారా? అంటే థియేటర్లో చూడండి, బట్ హీ ప్లేస్ అ సైకియాట్రిస్ట్ రోల్, వెరీ ఇంపార్టెంట్. కథని మలుపు తిప్పే క్యారెక్టర్. ఓకే. సో లక్ష్మి గారు, టీచ్ ఫర్ చేంజ్ అది ఒక అందరికీ తెలిసింది. బట్ ఈ టీచ్ ఫర్ చేంజ్ ద్వారా మీరు రియల్లీ షో చేస్తూ ఉంటారు, అది మేము ఫాలో అవుతూ ఉంటాం, మేము చూస్తూ ఉంటాము. సో ఇట్స్ లైక్ మోర్ ఆన్ లైక్ ఉమెన్ గురించి. ఇట్స్ లైక్ దీస్ మూవీస్ ఆల్సో లైక్ స్ట్రాంగ్ క్యారెక్టర్స్. లైక్ ఆ టీచ్ ఫర్ చేంజ్ అన్న అందరు ఉమెన్ని కలిపి ఒక షో ఏమైనా ప్లాన్ చేస్తున్నారా? లేడీస్ స్పెషల్ ద మూవీ ఇస్ లైక్ No, Teach for Change I never do only for women. It's men and women. Okay. I love men andi babu. Don't ever think I don't like boys. No. Hello, we cannot live without boys. Correct. We love them. I love them. I mean, I was raised with very strong men in my life. Correct. So it's just that when you say I'm less than them, na kopam ostadi gaani that we are all equal. So you treat me like an equal, I'll treat you like an equal. So that is where my issue is, but not with men, please. Okay. But Teach for Change, and this is completely different. Adi మేము గవర్నమెంట్ స్కూల్ పిల్లలతోటి వర్క్ చేసే NGO నాది. దానికి సినిమాకి సంబంధం లేదు. దే ఆర్ ఆల్ డిఫరెంట్. ఒక అంబ్రెలాకి డిఫరెంట్ స్పోక్స్ ఉంటాయి కదా, అవన్నీ కలిపితేనే ఒక అంబ్రెలా. అలా ఐ హ్యావ్ డిఫరెంట్ రోల్స్. ఇప్పుడు ఐ హ్యావ్ మై ఓన్ heritage sarees that I'm curating and putting different weaves of Andhra together. This question is me kada. A purpose, a back purpose enti మీ రోల్ ఏంటని అందరికీ తెలియాలనే క్వశ్చన్ నేను అడగబోతున్నాను. So Teach for Change is a completely different one of the spokes that we do. And మేము ఒక గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి ఎప్పుడు మనం
we're always complaining, saying this political party did not do, government ఇది చేయట్లేదు, అది చేయట్లేదు, మా రోడ్లు బాగో, ఇది బాగోదని మనకి ఒక అలవాటు అయిపోయింది కంప్లైంట్ చేయడం అబౌట్ ఆ గవర్నెన్స్. బట్ ఇఫ్ యూ రియల్లీ లుక్ ఇట్ యువర్ సెల్ఫ్ యాజ్ అ సిటిజన్ ఆఫ్ ఇండియా, నువ్వేం చేస్తున్నావు టు హెల్ప్ ద గవర్నమెంట్? ఇంతమంది జనాభాతోటి వాళ్ళు చేయగలిగింది, ఉన్న డబ్బుతోటి వాళ్ళు ఎంత చేయగలుగుతారో అంతే చేయగలుగుతున్నారు. సో హౌ కెన్ యూ కంట్రిబ్యూట్ అనే ఒక ఉద్దేశంతో టీచ్ ఫర్ చేంజ్. అండ్ వాట్ ఈస్ ద, నేను అన్నిటికంటే మన కంట్రీలో చాలా డిబిలిటేటింగ్గా ఉండేది ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్. ఆఫ్ కోర్స్ మన హాస్పిటల్స్ అండ్ ఆల్ ఆఫ్ దాట్, బట్ అంత ఆ మెడికల్ దీంట్లోకి దిగేంత ఇది లేదు. బట్ వేర్ కెన్ ఐ మేక్ డాక్టర్స్, వేర్ కెన్ ఐ క్రియేట్ దీస్ లీడర్స్ అనేది అది మీకు పునాదిలోనే ఉంటుంది. ఆ పునాది ఎక్కడ? మీ ఎడ్యుకేషన్. సో ఒక ప్రైవేట్ స్కూల్ స్టూడెంట్కి గవర్నమెంట్ స్కూల్ స్టూడెంట్కి ఏ భేదం లేకుండా అదే లాంగ్వేజ్ తోటి మేము ఇంగ్లీష్ అండ్ లీడర్షిప్ క్వాలిటీస్ నేర్పిస్తూ 3 years పాటున వాళ్ళని హ్యాండ్ హోల్డ్ చేసి దాని తర్వాత దే కంటిన్యూ ఎవ్రీ 3rd, 4th, 5th. బట్ మేము వెళ్ళిన తర్వాత 3 years, సో వీ డూ బేస్ లైన్, మిడ్ లైన్, ఎండ్ లైన్ అనాలిసిస్తో పాటు మేము ఆ పిల్లల్ని ప్రైవేట్ స్కూల్ పిల్లలతో పాటు ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశం. రేపు పొద్దున పల్నాడు వెళ్తున్నాను, ధరణికొండకి, అక్కడ ఒక 13 schools ఓపెన్ చేస్తున్నాం. ఈ ప్రమోషన్స్ మధ్యలో ఐ హ్యావ్ టు డూ దాట్. బట్ అందరికీ హాల్ట్ పెట్టి అక్కడికి వెళ్తున్నాను బికాజ్ ద ఇంపాక్ట్ దట్ వీఆర్ ఏబుల్ టు క్రియేట్ ఆ పిల్లలతోటి అది చిన్న విషయం కాదనమాట. సో ఇఫ్ ఐ కెన్ షో అప్ అండ్ డూ దాట్ ఫర్ పీపుల్, ఐ విల్ డెఫినెట్లీ. వెరీ గుడ్ కాజ్. అది తెలియాలని నేను ఈ క్వశ్చన్ మిమ్మల్ని అడగడం జరిగింది. Thank you. ఓకే, సో ఇప్పుడు మోస్ట్ లైక్లీ మంచు లక్ష్మి గారు, మంచు మోహన్ గారు క్వశ్చన్స్ని అడగడం జరుగుతుంది, మీ ఇద్దరికి ఎస్పెషల్లీ. సో క్వశ్చన్స్, ఎక్కువ ఫర్గెట్ ద లైన్స్ ఆన్ సెట్ ఎవరు చేస్తూ ఉంటారు? మోహన్ బాబు గారా, లక్ష్మీ ప్రసన్న గారు? సబ్‌టైటిల్స్‌లో తెలుగులో చెప్పండి. సెట్ లో లైన్స్ ఎవరు మర్చిపోయారు? డాడీ మర్చిపోయారు. అవునా? యా నిజం చెప్పు. మాకు ధైర్యం లేదు ఆ మాట అంటాము. ఆయన మర్చిపోయారని ఎవరు నమ్మరు. ఆయన నన్ను చూస్తూ నా దగ్గర మర్చిపోయారు, ఆయన నాతో డైలాగ్ చెప్పేటప్పుడు. 1 hour మీకోసం అయితే కంప్లీట్ ఇంగ్లీష్ 1 hour లాంగ్ లెక్చర్ డిన్నర్ టేబుల్ మీద ఎవరిచ్చారు? ఎక్కువ మూవీ గురించి కానివ్వండి, లైక్ అదర్ థింగ్స్. లెక్చర్ ఎక్కువ ఇచ్చిన అసలు వాళ్ళు లెక్చరర్లు ఏమి ఇవ్వరండి. ఈయన ఇస్తారా? మహేష్ ఇస్తాడు, మేము వింటాము. వింటున్నట్టు ఉంటారండి, అంతే. వాళ్ళ పనిలో వాళ్ళు ఉంటారు. స్నాప్ చూసుకుంటారు, ఇన్స్టా చూసుకుంటాను. ఓకే, మా కోసం వంశీ గారి ద్వారా స్పిల్ అ ఫ్యామిలీ సీక్రెట్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. మంచు గారి వారి ఒక సీక్రెట్ని, ఒక చిన్న సీక్రెట్ని మా కోసం రివీల్ చేయాలి. మేడం మీరు ఇటు తిరగండి, భయం వేస్తుంది. చెప్పండి. అయ్యో, నిజంగానే ఆవిడ తిరిగేశారు, మిమ్మల్ని చూస్తున్నారు. నేను చెప్తా, మా అందరికంటే ఎక్కువ ఫేవరెట్ వంశీకి మనోజ్. నాకు ఎప్పుడు తిడుతూ ఉంటారు కూడా నన్ను, మరి నీకంటే నాకంటే నీకు ఎందుకురా మనోజ్ అన్న అంటే ఇష్టం అని. ఓకే, ఏమో మేడం తెలియదు, స్పెషల్ ఆరా అవటానికి. ఓకే, ఎక్కువ ఫన్లో నవ్వించే వాళ్ళు ఎవరు? మహేష్ గారు కాకుండా, లక్ష్మి గారు కాకుండా సెట్లో బాగా జోవియల్గా ఉండి అందరినీ అంత టైం లేదండి, ఎవరికి ఇవ్వలేదు, పరిగెత్తిచ్చాను నేను. రేసిగా మేము 2-3 కెమెరాలు పెట్టుకొని కొట్టాము ఈ సినిమా. ఎక్కడైనా కుదిరితే లంచ్లో కష్ట సుఖాలు పాలు పంచుకునే వాళ్ళు అండి, అంతే. చిన్న గ్యాప్ అంతే. ఓకే, సో థ్యాంక్ యూ సో మచ్ అండి, మీరు ఇంత టైం స్పెండ్ చేసి మహా టీవీ ప్రేక్షకులకు మూవీ గురించి చెప్పినందుకు. అండ్ ఐ రియల్లీ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద మూవీ సక్సెస్ ఇన్ థియేటర్. థ్యాంక్ యూ. అండ్ మీ మాటల్లో వ్యూవర్స్కి ఏం చెప్పాలనుకుంటున్నారు సార్? దుఃఖములు కలిగినప్పుడు దిగులు చెందనవాడును, సుఖములు కలిగినప్పుడు స్పృహ లేనివాడు, రాగము భయము క్రోధను పోయినవాడు స్థితప్రజ్ఞుడు అని చెప్పి హ్యాపీగా ఉండండి అందరూ. సినిమా చూడండి. ఏం చెప్పారు? సెప్టెంబర్ 19 దక్ష సినిమా రిలీజ్ అండి, అది చూడండి. ఏం చెప్పారు నాకు అర్థం కాలేదు, కానీ మా సినిమా మటుకు September 19th in a theatre close to you in Telangana and Andhra and Orissa and Karnataka. సో మీ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రేమతో మీ లక్ష్మి. ప్రేమతో మీ లక్ష్మి. వంశీ గారు, ఇది September 19th దక్ష, వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్, వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుందండి. సో 19th ప్లీజ్ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. డోంట్ ఎంకరేజ్ పైరసీ.
దిస్ ఈస్ ద ఫైనల్ అండ్ ఏమంటారు ఎండింగ్ ఒక లైన్. ఓకే, సో చూసారు కదా, ఇది ఇంటర్వ్యూ విత్ దక్ష టీమ్. అండ్ మీరు కూడా తప్పకుండా థియేటర్స్కి September 19th వెళ్ళి దక్ష మూవీని చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాను. సైనింగ్ ఆఫ్, శ్రావణి, టు బి హానెస్ట్ విత్ శ్రావణి. థ్యాంక్ యూ. మీరు కూడా చూసి మాకు ట్యాగ్ చేయండి. తప్పకుండా అందరం కలిసి చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ.